ఏమండి, ఇల్లంతా పండుగలా ఉంది. ఈ సంతోషాన్ని అందరితో కలిసి పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇంటి ఆడపడుచు ఆడికి మేనత్త హోదాలో రావటం, ఆడికి జరగాల్సిన ముచ్చట్లు జరగటం మనింటికి మంచిదేరా. చెల్లెమ్మ ఇంటికొస్తుందంటే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? అదొక్కతే వస్తే మంచిదే. దాంతో పాటు అల్లుడొస్తేనే విషం. అమావాస్య రోజున పుట్టాడు, అతనొస్తే చీకటొచ్చినట్టే. అమ్మా, మంచున్న చోట చెడుంటుంది, చెడున్న చోట మంచి ఉంటుంది. మనిషి అన్న తరువాత మారతాడనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నాకుంది. అతను నమ్మకాన్ని కూడా అమ్మకానికి పెడతాడు. అమ్మా, కట్టెను కొరివిలా వాడొచ్చు, కాగడాలా కూడా వాడొచ్చు. అది పరిస్థితి నిర్ణయిస్తుంది. ఆ విషయం మీ నాన్నగారికి తెలియక అల్లుడు చేసుకున్నారు. దాని తల మీద నిప్పులు పోశారు. అన్ని మాటలు నీవేనమ్మా. ఇంతకీ చెల్లెమ్మని తీసుకురావాలా వద్దా? అత్తయ్య గారు అలాగే అంటారు. మీరెళ్ళి తీసుకురండి. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. రా అన్నయ్య, కూర్చో. నువ్వు రా అన్నయ్య, రా రా అన్నయ్య, కూర్చో అన్నయ్య. రామరాజు, ఎలా ఉన్నావు? నేనెళ్ళి టీ తీసుకొస్తానన్నయ్య, కూర్చో. ఏం జరిగిందమ్మా? ఒంట్లో బాగలేదా? హాస్పిటల్కి వెళ్దాం పదా. కంగారు పడాల్సిందేం లేదన్నయ్య. నీ చల్లని చూపు పడిందే, నన్ను పలకరించడానికి వచ్చావు. త్వరలోనే నిన్ను మావయ్య అనే పిలుపు పిలవబోతోంది. శుభవార్త చెబుదామని వచ్చిన నాకు శుభవార్త చెప్పావమ్మా. మీ మేనల్లుడి బారసాల మీ ఇద్దరి చేతుల మీద జరగాలి. ఇది నా కోరిక. పాత విషయాలు పక్కన పెట్టి పెద్ద మనసు చేసుకుంటండి. రండేంటి, ఇప్పుడే వెళ్దాం. నువ్వు కూడా ఒట్టి మనిషివి కాదు కదా. ఇప్పుడు వద్దన్నయ్య, ఆయనకి ఇక్కడ కొన్ని పనులున్నాయి. చూసుకొని ఖచ్చితంగా వస్తాం. నా మేనల్లుండి దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? అలాగేనమ్మా. రామరాజు, ఖచ్చితంగా రావాలి, మర్చిపోవద్దు. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నయ్య. బారసాలైపోయింది. మీ అత్త మామ ఉండిపోయారు. బంధువులందరూ వెళ్ళిపోయారు. వీడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడేమోనని భయంగా ఉంది. అదిగో నాన్న, అక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్. బాబు, రాజా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా ఏంట్రా? ఆ దరిద్రం ఎప్పుడు పోతుంది? అమ్మా, అతను మనింటలుడు. అతను వెదవే కావచ్చు, చులకనగా మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోవద్దు. అది కాదు రాజా, వాడు నిన్నెక్కడే మారుస్తాడోనని నా భయం. అమ్మా, కన్నతల్లి దగ్గరుంటే గర్భగుడి నీడలో ఉన్నట్టే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, జానకి ఒట్టి మనిషి కూడా కాదమ్మా. ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తారేంటండి? అరే, మా చిన్ని బాబుకి చిట్టి పెళ్ళం పుడుతుందన్నమాట.